హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయిబాబా జాబ్స్ పోర్టల్. ఐసీఎంఆర్ అండ్ ఎన్ఐఎంఆర్ న్యూఢిల్లీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నుంచి మనకు జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. దీంట్లో చూసినట్టయితే 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ చేసిన వారికి అయితే జాబ్ రిలీజ్ చేశారు. ఈ జాబ్ నోటిఫికేషన్ క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ ఛానల్లో డైలీ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అప్లోడ్ చేస్తాము. మేము అందించే లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. May 8th, 2020కి అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. దీని గురించి చూద్దాం. వేకెన్సీ నోటిఫికేషన్ ఫర్ కాంట్రాక్చువల్ పోస్ట్, ఇది మనకి పూర్తిగా కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా తీసుకోవడం జరుగుతుంది. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైట్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ available on the websites of ICMR and NIMR for the following temporary and contractual post at ICMR, NIMR through email at recruitment.nimr.icmr@gmail.com up to 5 p.m. on 18 May 2020. The appointment to the post will be initially for a period of 6 months, which may be further extended as per requirement if any. వీళ్ళు ఇక్కడ ఏమంటున్నారంటే, మీరు ప్రిస్క్రైబ్ ఫార్మాట్లోనే వీళ్ళకి మీ అకాడమిక్ సర్టిఫికేట్స్ అనేది మెయిల్ చేయాల్సి ఉంటుంది. మెయిల్ ఐడి అయితే క్లియర్గా ఇచ్చారు. recruitment.nimr.icmr@gmail.com అయితే క్లియర్గా ఇచ్చారు. మీరు ఈమెయిల్కి అయితే మీ అకాడమిక్ సర్టిఫికేట్స్ సెండ్ చేయాల్సి ఉంటుందన్నారు. అప్ టు 5 p.m. మీ May 18, 2020 ఈవినింగ్ 5 p.m. లోపల మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. ది అపాయింట్మెంట్ టు ద పోస్ట్ విల్ బి ఇనిషియల్లీ ఫర్ పీరియడ్ ఆఫ్ 6 months. వీళ్ళు 6 months కానీ ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మేబీ ఫర్దర్ ఎక్స్టెండెడ్, ఒకవేళ వాళ్ళకి అవసరం ఉంటే ఫ్యూచర్లో ఫర్దర్ కూడా దాన్ని ఎక్స్టెండ్ చేయడం జరుగుతుందని అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. మనం ఇప్పుడు నేమ్ ఆఫ్ ది పోస్ట్ చూసుకుందాం. నేమ్ ఆఫ్ ది పోస్ట్ చూసినట్టయితే సైంటిస్ట్ సి, మెడికల్ మైక్రోబయాలజీ. దీనికి గాను 3 పోస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మంత్లీ రెమ్యునరేషన్ చూసినట్టయితే 64,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎండి, ఎంఎస్, డిఎన్బి ఇన్ మైక్రోబయాలజీ ఆఫ్టర్ ఎంబీబీఎస్ తర్వాత మీరు ఎండి, ఎంఎస్ ఇవన్నీ చేసిన వాళ్ళు అయితే ఈ జాబ్కి అయితే ఎలిజిబుల్ అని క్లియర్ అయితే మెన్షన్ చేశారు. డిజైరబుల్ చూసినట్టయితే ఎక్స్పీరియన్స్ ఇన్ గవర్నమెంట్, మీరు గవర్నమెంట్ ఆర్ ఆటోనమస్ ఇలాంటి ఆర్గనైజేషన్లో మీరు ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళైతే ఇంకా మీకు ప్రిఫరెన్స్ అయితే ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. దీని ఏజ్ లిమిట్ చూసినట్టయితే 40 years అంటూ మెన్షన్ చేశారు. సెకండ్ జాబ్ చూసినట్టయితే సైంటిస్ట్ బి, నాన్ మెడికల్. ఇది నాన్ మెడికల్ పోస్ట్ అండి. దీంట్లో 3 పోస్టర్స్ రిలీజ్ చేయడం జరిగింది. దీని శాలరీ చూసినట్టయితే 48,000 ప్లస్ హెచ్ఆర్ఏ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎసెన్షియల్ మీరు చూసినట్టయితే ఫస్ట్ క్లాస్ మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి ఇన్ లైఫ్ సైన్స్ ఆర్ మైక్రోబయాలజీ, ఇఫ్ ఎనీ దేంట్లోనే చేసి ఉండాలి. విత్ మీకు 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఈ జాబ్కి అయితే ఎలిజిబుల్, ఆర్ లేదా సెకండ్ క్లాస్ మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి ఎలిజిబుల్ విత్ పిహెచ్డి ఇన్ సబ్జెక్ట్ ఫర్ ఏ రిలవెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటూ ఇవ్వడం జరిగింది. దీంట్లో వీళ్ళు డిజైరబుల్ ఏమి ఇచ్చారంటే, మీరు ఎక్స్పీరియన్స్ ఇన్ గవర్నమెంట్ కానీ ఆటోనామిక్స్ కానీ పిఎస్యూ, దీంట్లో మీరు ఎక్కడైనా సరే ఈ ఆర్గనైజేషన్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే మీకు ప్రిఫరెన్స్ ఇస్తామని అయితే చెప్పడం జరుగుతుంది. దీని ఏజ్ లిమిట్ చూసినట్టయితే 35 years అయితే మెన్షన్ చేశారు. థర్డ్ పోస్ట్ చూసినట్టయితే ప్రాజెక్ట్ ఆఫీసర్ ఆర్ సెక్షన్ ఆఫీసర్. దీనికి గాను 4 పోస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీని శాలరీ చూసినట్టయితే 32,000 అయితే ఇవ్వడం జరిగింది. ఎక్స్పీరియన్స్ ఎసెన్షియల్ చూసినట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే క్లియర్గా అయితే ఇచ్చారు. గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ 1 year ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఏ అడ్మినిస్ట్రేషన్ ఆర్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ వర్క్ ఆర్ ఇంజనీరింగ్ ఆర్ ఎనీ టెక్నికల్ వర్క్. మీరు ఇంజనీరింగ్ కానీ మీరు ఏదైనా ఫైనాన్స్ అకౌంట్స్ సెక్షన్ కానీ మీరు ఎందులో అయినా సరే గ్రాడ్యుయేట్ చేసి ఉండాలని అయితే వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు. మీరు ఇంకా అది కాకుండా ఇంకా 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు. మీ అది కాకుండా దీంట్లో మీరు జస్ట్ మీరు డిగ్రీలో అడ్మినిస్ట్రేషన్ చేసి ఉండాలి, లేదా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ చేసిన వాళ్ళు, లేదా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, ఏదైనా టెక్నికల్ వర్క్ చేసినా కానీ అయితే ఈ ప్రాజెక్ట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్ అయితే ఎలిజిబుల్ అని క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ చూసినట్టయితే 30 years. ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్ గాను 4 పోస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. 31,000 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే గ్రాడ్యుయేట్ ఇన్ సైన్స్, మీరు సైన్స్లో డిగ్రీ చేసి ఉండాలి, గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి, లేదా ఇంజనీరింగ్ కానీ చేసి ఉండాలి, ఏదైనా ఒకటి చేసి ఉండాలి. విత్ 1 year అయితే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలని క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. దీని ఏజ్ లిమిట్ చూసినట్టయితే 30 years అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. నెక్స్ట్ 5th పోస్ట్ చూసినట్టయితే ఐటీ మేనేజర్ ఆర్ వెబ్ మేనేజర్. దీనికి గాను 2 వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. దీని శాలరీ చూసినట్టయితే 32,500 అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. దీనికి గాను మాస్టర్ డిగ్రీ ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ కంప్యూటర్ అప్లికేషన్ ఆర్ ఐటీ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఫర్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ యూనివర్సిటీ. దీంట్లో మీరైతే బ్యాచిలర్ డిగ్రీ కానీ మాస్టర్ డిగ్రీ అని చేసిన వాళ్ళైతే జాబ్కి అయితే ఎలిజిబుల్ అని క్లియర్ అయితే మెన్షన్ చేశారు. అది కాకుండా మీకు 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇంకోటి దీని ఏజ్ లిమిట్ చూసినట్టయితే 30 years.
30 ఇయర్స్ ఉన్న వాళ్ళకైతే ఈ జాబ్కి అయితే ఎలిజిబుల్. సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ చూసినట్టయితే యూడీసీ, దీనికి గాను 4 పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. దీని శాలరీ చూసినట్టయితే 17,000 అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. దీనికి మీరు కేవలం 12th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, ఆర్ ఈక్వలెంట్ మీరు దాన్ని ఈక్వల్గా ఏమైనా చేసినా కానీ సరిపోతుంది. విత్ 2 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటుందని క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఆర్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్, గ్రాడ్యుయేట్ చేసిన అయితే 1 year మీరు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు. దాంతోపాటు మీకు స్పీడ్ టెస్ట్ ఆఫ్ నాట్ లెస్ దెన్ 8,000 కీస్ డిప్రెషన్స్ పర్ అవర్, మీరు 1 hourకి మీరు స్పీడ్ టెస్ట్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. దీనికి కానీ 28 years గాను ఏజ్ లిమిట్ అయితే మెన్షన్ చేశారు. మల్టీ టాస్కింగ్ స్టాప్ చూసినట్టయితే దీంట్లో 4 వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీని శాలరీ చూసినట్టయితే 15,800 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి మీరు కేవలం 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏది అవసరం లేదు, జస్ట్ 10th క్లాస్ పాస్ సరిపోతుంది. హై స్కూల్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్, మీరు హై స్కూల్ అనేది చేయండి, దాని ఈక్వలెంట్గా ఏమైనా చేసిన రికగ్నైజ్ బోర్డులో ఏదైనా చేసినట్టయితే వాళ్ళు మాత్రం ఈ జాబ్కి ఎలిజిబుల్. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి. దీనిలో 4 వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీని శాలరీ అయితే 15,800 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ చూసినట్టయితే 25 years అని క్లియర్ అయితే మెన్షన్ చేశారు. ప్రొసీజర్ ఫర్ రిక్రూట్మెంట్ చూసినట్టయితే candidates meeting the age criteria and possessing the required qualifications, experience, etc. and willing to apply may fill in the application form in the prescribed format. మీరు ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఫార్మాట్లోనే మీరు ఫిల్ చేసి వాళ్ళకి మెయిల్ చేయాల్సి ఉంటుంది. మీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వీళ్ళకి సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే క్లియర్గా మెన్షన్ చేశారు, recruitment.nimr.icmr@gmail.com. ఇక్కడైతే వీళ్ళు క్లియర్గా అయితే దీనికి మెన్షన్ చేశారు. మీరు దానికైతే మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది ఆర్ నాట్ బిఫోర్ ద లాస్ట్ డేట్. ఇక్కడ లాస్ట్ డేట్ అండ్ 18th May 2020 లోపల ఈవినింగ్ 5 PM లోపల మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. దేర్ ఈస్ నో నీడ్ టు సెండ్ ఎనీ డాక్యుమెంట్స్ విత్ ద అప్లికేషన్ ఫామ్ అంటూ మెన్షన్ చేశారు. ఇక్కడ ది లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ ది వెబ్సైట్. వాళ్ళ వెబ్సైట్లో మీరు సెండ్ చేసిన మీ అకాడమిక్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు చెక్ చేసిన తర్వాత మిమ్మల్ని అయితే షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేశారు. ఇక్కడైతే ఏం చేస్తున్నారంటే వాళ్ళ వెబ్సైట్లో NIMR వెబ్సైట్ ఉందంట, వాళ్ళ వెబ్సైట్లో అయితే వాళ్ళ షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళ ఇది వెబ్సైట్ అక్కడ పెట్టడం జరుగుతుంది. మీరు ఏం చేయండి అంటే వాళ్ళు మీకు కాల్ కూడా చేస్తారు, మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలా, అది స్కైప్ ద్వారా ఇంటర్వ్యూ కనెక్ట్ చేస్తారా, ఇలాంటివి అనేది వాళ్ళైతే మీకు ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు. మీరు ఆన్లైన్లో అప్లై అది ఆన్లైన్లో కాదు, మీరు మీది అకాడమిక్ సర్వీస్ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్న మెయిల్ ఐడికి సెండ్ చేయండి. దాంట్లో మీది యాక్టివ్గా ఉన్న ఈమెయిల్ ఐడి కానీ లేదా మీ మొబైల్ నెంబర్ యాక్టివ్గా ఉన్నది, ఇప్పుడు మీరు వాడుతున్న మొబైల్ నెంబర్ కానీ అందులో వాళ్ళకి ఇచ్చారంటే వాళ్ళు మీకు షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేయాలా, ఎలా చేయాలా, అవన్నీ డీటెయిల్స్ అయితే మీకు ఎప్పటికప్పుడు సెండ్ చేస్తూ ఉంటారు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు బ్రింగ్ ఆల్ డాక్యుమెంట్స్ యాజ్ మెన్షన్ ఇన్ అబోవ్ ఒరిజినల్ వైల్ జాయినింగ్. మీరు జాయినింగ్ అయ్యేటప్పుడు, మీకు జాబ్ వచ్చిన తర్వాత మీరు జాయినింగ్ అయ్యేటప్పుడు మీరు ఏదైతే ఉంటాయో మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ తీసుకొని వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుందని ఇక్కడ అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ ఇంటర్వ్యూ విల్ బి హెల్డ్ ఎట్ ICMR NIMR Section 8 Dwarka, New Delhi 110077. ది షెడ్యూల్ ఫర్ ఇంటర్వ్యూ ఆర్ పర్సనల్ డిస్కషన్ వుడ్ బి యాజ్ అండర్. ఇక్కడైతే వీళ్ళు షెడ్యూల్ అయితే ఇచ్చారు, డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ అంటూ. సైంటిస్ట్ సి, దీనికి మెడికల్ మైక్రోబయాలజీ అయితే డిపార్ట్మెంట్ ఇచ్చారు. దీంట్లో ది డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ చూసినట్టయితే May 20 గాను మీకైతే సైంటిస్ట్ సి వాళ్ళకైతే ఇంటర్వ్యూకి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ 10 AM to 12 PM అంటూ ఇక్కడ మెన్షన్ చేశారు టైం. సైంటిస్ట్ బి, నాన్ మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే వీళ్ళకి కూడా May 20కి అయితే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. వాళ్ళకేమో వీళ్ళకి ఆఫ్టర్నూన్ 12 నుంచి 2 PM వరకు అయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ప్రాజెక్ట్ ఆఫీసర్ ఆ సెక్షన్ ఆఫీసర్ చూసినట్టయితే 21 May 2020 వీళ్ళకి 10 నుంచి 12 లోపు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్ వాళ్ళకి 21 May 2020 వీళ్ళకి ఆఫ్టర్నూన్ సెక్షన్ 12 to 2 PM అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఐటీ మేనేజర్, వెబ్ మేనేజర్ చూసినట్టయితే May 22, 2020 రోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ సెక్షన్ 10 to 12 PM. సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఆర్ యూడీసీ చూసినట్టయితే 22 May 2020 వీళ్ళకి ఆఫ్టర్నూన్ సెక్షన్లో 12 to 2 PM అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వీళ్ళకైతే అదే రోజు 22 May 2020 రోజు కండక్ట్ చేస్తారు. ఆఫ్టర్నూన్ 3 PM to 4 PM అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో అయితే మీకు ఈ లింక్ ఇస్తాను, మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకొని ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ కరెక్ట్గా చదువుకొని మీ అకాడమిక్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ ఇచ్చిన మెయిల్ ఐడికి అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. 18th May 2020
ఈవినింగ్ 5 PM లోపు మీకు సెండ్ చేసి ఉంటుంది. మీరు దాంట్లో యాక్టివ్ ఉన్న మెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ సెండ్ చేయాల్సి ఉంటుంది. మీరు కరెక్ట్గా సెండ్ చేసినట్టయితే వాళ్ళు మీకు ఎప్పటికప్పుడు మీకు సమాచారం ఇస్తారు. మీకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటర్వ్యూ తీసుకోవాలా లేదా మీకు పర్సనల్ ఇక్కడ ఎలా తీసుకోవాలనేది ఈ విషయం వాళ్ళైతే మీకు ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు. షార్ట్ లిస్ట్ చేసిన అయితే మీకు ఎన్ఐఎంఆర్ ఐసీఎంఆర్ వెబ్సైట్లో అయితే పెట్టడం జరుగుతుంది. మీరు అకౌంట్ నుంచి అయితే చూసుకోండి. ఇక్కడ వీళ్ళైతే మొత్తం టర్మ్స్ అండ్ కండిషన్ అయితే ఇవ్వడం జరిగింది. వీళ్ళకి ఒక వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్కి వెళ్ళినట్టయితే మీకు అక్కడ నుంచి అయితే మీ షార్ట్ లిస్ట్ కూడా చూసుకోవచ్చు. మీరు అప్డేట్ చేసిన తర్వాత www.nimr.org.in అనే వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.